అర్హులైన పేదలందరికీ గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. మార్కాపురం పట్టణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ సునీతతో పాటు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు. గృహప్రవేశ కార్యక్రమం అనంతరం మీడియాతో కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మార్కాపురం పట్టణంలో ఇప్పటికే 165 పక్కా గృహాలు నిర్మించి లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పారు. అలాగే మార్కాపురం నియోజకవర్గం మొత్తం 3000కు పైగా గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. లబ్ధిదారు శ్రీమతి కొంచాల మల్లేశ్వరి గారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఈరోజు గృహప్రవేశ కార్యక్రమాన్ని చేసినటువంటి కొంచాల మల్లేశ్వరి గారి కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఎంతో శుభదినం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా లబ్ధిదారులు మరి ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాకు సంబంధించి దాదాపుగా 1910 లబ్ధిదారుల గృహాలకు ఈ రోజు గృహ నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కానీ ఎన్ని గృహాలు ఒకసారిగా కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ వారిని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అక్కడ సాంకేతిక సహాయకులు వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి ఇంకా కూడా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయంటే మొత్తం దాదాపు 7,000 చిన్నగా పైన గృహాలు ఇంకా కూడా వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం వేగవంతం చేసి ఇంకా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఇప్పుడు వచ్చేది మనకు కన్స్ట్రక్షన్ సీజన్. ఖచ్చితంగా మనకు ఈ కన్స్ట్రక్షన్ సీజన్ లో వీలైనన్ని ఎక్కువ గృహాలు కంప్లీట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రతి మనిషికి, ప్రతి పేదవాడి కళ, ప్రతి మనిషి కళ సొంత ఇల్లు నిర్మించుకోవడం, సొంత ఇల్లు అడుగు పెట్టడం, ఆ నీడ అనేది కలిగి ఉండడం, అది మనకి భద్రతను, గౌరవాన్ని, ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి ఇలాంటి కళను ఈ రోజు నిజం చేసుకున్నటువంటి ఈ కొంచాల మల్లేశ్వర గారికి అభినందనలు కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఇదే రకంగా ఎవరైనా లబ్ధిదారులు ఇంకా కూడా ఉంటే గనక వారందరూ కూడా మరి గృహ నిర్మాణ శాఖ ద్వారా మీ గృహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే బిల్స్ అవి పెట్టడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు వేగవంతం చేయడం, ఇవన్నీ చేసి వీలైనంత త్వరగా మరి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో ఎండోమెంట్కి సంబంధించి దాని మీద కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని మరి వాటిని కూడా వేగవంతంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములంటే తప్పనిసరిగా అన్ని రకాల రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఏదేమైనా ఈరోజు చాలా శుభదినం. ఇంతమంది సమక్షంలో మరి ఈరోజు ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ కూడా నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఇతర లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కన్స్ట్రక్షన్ పూర్తిగా మరి ముందుకు వేగంగా తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. దీనికి కావాల్సినటువంటి సపోర్ట్ అనేది తప్పనిసరిగా పీడీ హౌసింగ్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ గృహ నిర్మాణాన్ని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసుకుని మీరు కూడా త్వరలో ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మార్కాపురం జిల్లాలో మార్కాపురం పట్టణం నందు నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వర్తించాం. ఈ మార్కాపురం పట్టణంలో ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో నిరుపేదలకి ప్రభుత్వం చేయూతనందిస్తూ ఇప్పటి వరకు 3,241 ఇళ్లకి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడం జరిగింది. వీరికి దగ్గర 2,50,000 వరకు ప్రభుత్వ సహాయం అందుతుంది. టౌన్లో కూడా ఈరోజు గృహప్రవేశం కూడా పూర్తి చేయించాం. కలెక్టర్ గారు, మేము అందరం కూడా వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. మేము కూడా కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం
పేదల ప్రభుత్వం. పేదలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో ఆ రకంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. అయితే వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయి ఏ ఊర్లో కూడా సమస్యలు అనేది పూర్తి చేయకుండా, ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా, ఏ ఒక బిల్డింగ్ కట్టకుండా 9,70,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల మీద వేసి వాళ్ళు తప్పుకోవడం జరిగింది. దీనివల్ల ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు మూలాలు దెబ్బతినడం వల్ల ఈరోజు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ఒక పక్క వాళ్ళు చేసిపోయిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, మరొక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమాలు కరెక్ట్ చెప్పిన టైంకి ఇచ్చుకుంటూ, మరొక పక్క వడ్డీలు కడుతూ, ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా దృష్టి పెట్టి ముందుకు పోతా ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గృహ నిర్మాణ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. ఇంకా నిరుపేదలకు ఇల్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. తప్పకుండా మీకు హౌసింగ్ అనేది శాంక్షన్ చేయించి న్యాయం చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.